యాక్చువల్‌గా నాకు మా మిత్రుడు కేశన్ శంకర్రావు గారు, ఆయన బీసీ నాయకుడు. ఆయన మా మేనేజర్ వెంకట్రావు గారికి ఫోన్ చేసి, ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. సో, ఇట్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. దానికి పిలుస్తున్నారన్నారు. ఇంతకు ముందే నాకు ఆయన చేసిన సినిమాల్లో 2 మంచి వేషాలు ఇచ్చారు. బట్ మీసం తీయాలని చెప్పి ఆ కారణం కోసం నేను చేయలేదు. ఒకటేమో సుభాష్ చంద్రబోస్, ఇంకోటేమో అంబేద్కర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. బట్ నేను చేయలేకపోయాను. బట్ అట్లీస్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ కలిసి చేస్తాం, ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇది పక్కన పెట్టాలండి. సరే, ఈరోజు అందరూ వచ్చున్నారు, రావు గారు అందరూ ఈరోజు వచ్చున్నారు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక అవకాశం ఆయన మీ అందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఎవరిని హెల్ప్ చేయరండి. ఓన్లీ ఆంధ్ర ఆర్టిస్ట్ ఫిలిం సొసైటీ అని చెప్పొచ్చు, వాళ్ళకి చేయడం జరిగింది. బట్ నేను చూసినప్పుడు, అంటే చూసిన సెకండ్స్లో కూడా నేను ఆశ్చర్యపోయాను. ఎంత మంచి థాట్స్ ఉన్నాయి రైటర్స్కి, ఎంత మంచి నాలెడ్జ్ ఉంది డైరెక్టర్స్కి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలామంది చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్స్. అందరికీ ధన్యవాదాలు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక చెప్పారు, రావు గారు కూడా పరిచయం చేశారు. మీ అందరికీ ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీ టాలెంట్, ఎందుకంటే టాలెంట్ని గుర్తించడం చాలా కష్టం అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎంతోమంది సెట్కి వస్తున్నారు, ఎంతోమంది పాపం పోతున్నారు. మీ అందరికీ టాలెంట్ ఉంది. మ్యాటర్ ఆఫ్ టైం రావాలి. టైం వస్తే తప్పకుండా మీ అందరికీ అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం రావడానికి మీకు ఇంకో అవకాశం ఈరోజు ఇచ్చారు. ఈరోజు స్క్రీన్లో చూపించడం, రావడం, సర్టిఫికేట్, మెమెంటో, షాల్, దాంతోపాటు క్యాష్ ప్రైజ్ అండి. క్యాష్ ప్రైజ్ ఆయన ఇచ్చారండి. ఆయన ఎందుకు ఇవ్వాలండి? ఎంతో ఆయన అసలు ఈ ఆర్ట్ మీద ఆయనకి ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవం ఉంది కాబట్టి ఆయన క్యాష్ ప్రైజ్ కూడా అరేంజ్ చేసి చేయడం జరిగింది.